నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బెంగళూరు నుంచి ఏపీకి తిరిగొచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి బి బాలరాం. ఎన్డీఏలో చేరగానే టీడీపీ అధినేత సొద్దు పురుషుడయ్యాడా? లోక్సభలో ఏపీ సీఎం చంద్రబాబుపై టీఎంసీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు. లోక్సభలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు. తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి ఫైర్. ఇటీవల సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లి అక్కడి నుండి బెంగళూరు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ రాష్ట్రానికి తిరిగొచ్చారు. మంగళవారం సాయంత్రం బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయనకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జగన్ కు స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిలిరెడ్డి, తలసిన రఘురాం, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్ బాబు, దూలం నాగేశ్వరరావు, కైలే అనిల్, బెజవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఎం జిల్లా కార్యదర్శి బి బాలరాం డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఆక్వా రైతుల సమస్యలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఆక్వా రైతుల కృషి వల్ల పన్నుల రూపంలో, విదేశీ మారక ద్రవ్యం రూపంలో వేల కోట్లు ఆదాయాలు ప్రభుత్వాలు పొందుతున్నాయని అన్నారు. కానీ పండించే ఆక్వా రైతులు మాత్రం తీవ్ర నష్టంలో ఉన్నారన్నారు. గత ప్రభుత్వం కనీసం ఆక్వా రైతులను పట్టించుకోలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆక్వా రైతుల పట్ల చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, ఎంపెడా, ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం, మత్స్యశాఖ ఆక్వా రైతుల సమస్యలు పట్టించుకుని పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆక్వా రైతులు, రొయ్యలు, చేపల రైతులు కష్టపడి పంట పండిస్తున్నారు. ఆక్వా రైతుల యొక్క కృషితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయం కూడా వస్తుంది. పన్నుల రూపంలో, విదేశీ మార్గ ద్రవ్యం రూపంలో వేల కోట్ల రూపాయలు ఆదాయాల్ని ప్రభుత్వాలు పొందుతున్నాయి. కానీ ఆక్వా రైతులు మాత్రం చాలా కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు. తీవ్రంగా నష్టపోయి దెబ్బతినిపోతున్నారు. అటువంటి ఆక్వా రైతుల్ని గత రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. విద్యుత్ రాయితీ ఇస్తామని చెప్పి ఆ తర్వాత దాన్ని అమలు చేయలేదు. నాణ్యమైన సీడ్ని సరఫరా చేసేదానికి కూడా చర్యలు తీసుకోలేదు. ఫీడ్ ధరల్ని నియంత్రించడానికి కూడా చర్యలు తీసుకోలేదు. ధర విషయంలో రైతులకి తీరనటువంటి అన్యాయం జరుగుతుంది. బడా సంస్థలన్నీ కూడా రింగ్ అయిపోయి ధరని దిగ్గోసి రైతుని తీవ్రంగా నష్టపరుస్తున్నా కూడా గత రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. ధరకి కొనిపిస్తామని చెప్పి ఆ తర్వాత దాన్ని అమలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆక్వా రైతుల పట్ల చిన్నచూపే చూస్తోంది. వారి సమస్యలను ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం, అలాగే ఎంపెడా ఆక్వా రైతుల యొక్క సమస్యల్ని పట్టించుకుని పరిష్కారం చేయాలి. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో వాగ్దానం చేసినట్టుగా ఆక్వా రైతుల యొక్క సమస్యల్ని పట్టించుకుని పరిష్కారం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రధానంగా ఆక్వా రైతులకి న్యాయమైనటువంటి ధర, గిట్టుబాటు ధర వాళ్ళ ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. నాణ్యమైనటువంటి సీడ్ సరఫరా అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఫీడ్ ముడి సరుకుల ధరలు తగ్గినా కూడా ఫీడ్ ధరలు మాత్రం తగ్గట్లేదు. రైతులకు భారంగా ఉంది. ఫీడ్ ధరల్ని నియంత్రించాలి, ధరలు తగ్గించాలి అని కోరుతున్నాం. విద్యుత్ రాయితీ ఏదైతే ప్రకటించారో ఆ విద్యుత్ రాయితీని కూడా రైతులకి అందించాలని కోరుతున్నాం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ నిధులను కూడా కేటాయించి రైతాంగానికి, ఆయా గ్రామాల ప్రజలకి ఉపయోగపడేలాగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆక్వా రైతుల సమస్యల మీద, ఆక్వా రైతులు చేస్తున్నటువంటి ఉద్యమాలకి, పోరాటానికి సిపిఎం పార్టీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తాం.
విశ్వసనీయత లేని అవినీతి పరులైన నేతల అండతో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ విమర్శించారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో కళ్యాణ్ బెనర్జీ మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ జేడీయూల ప్రస్తావన తెచ్చారు. గతంలో స్థిరమైన ప్రభుత్వంతో నిబ్బరంగా కనిపించిన ప్రధాని మోదీ ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ అనే ఊతకర్రల సాయంతో సభలోకి వస్తున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి పరులంతా కూటమి కట్టారని, ఇండియా కూటమిపై గతంలో మోదీ పదే పదే ఆరోపణలు చేశారని, మరి చంద్రబాబు, అజిత్ పవార్, ప్రఫుల్ల పటేళ్ల విషయంలో జరిగిందేమిటి అని ప్రశ్నించారు. వీరిపై కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని, టీడీపీ అధినేతను ఎందుకు సీబీఐ, ఈడీ అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ పంచాన చేరగానే వాషింగ్ మిషన్ లో వేసిన మాదిరి వారంతా శుద్ధ పురుషులయ్యారంటూ ఎద్దేవా చేశారు. అవినీతి పరులైన నేతలను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అగత్యం మోదీ ప్రభుత్వానికి ఏర్పడిందని దుయ్యబట్టారు. The Honorable President of India read her speech, which was drafted by the Union government, led by Mr. Narendra Modi ji, the Honorable Prime Minister. In the President address, role of the Election Commission of India has been praised. What she could have been done, excepting praising. We are having a great respect for the Election Commission of India, all constitutional bodies. The standard of conducting the election in a fair manner was really taken by, seriously was taken by Sri T.N. Session, he was the election commissioner. From the very outer side, one may come into the conclusion that yes, this time also fair election has been done. Repeatedly during the election, all we, including our leader, the Honorable Chief Minister Mamata Banerjee, raised so many questions about the role of the Election Commission of India. Now the question is whether the Election Commission of India has conducted election in 2024 impartially. In our state, Election Commission of India had acted on the basis of the desire of the Bharatiya Janata Party leaders. A good number of police officers, right from DG to OC, were transferred because of the desire of the BJP leaders. And not only that, before effecting such transfers, the leader of the opposition of the state assembly in a public speech was used to say, these officers will be transferred, these officers will be transferred, these officers will be transferred, these officers will be transferred. You know, now, oitha, public speech, public speech, he was telling, and the Election Commission of India has acted in terms of the dictation of the Bharatiya Janata Party leaders. Election Commission of India, every stage, every time, Election Commission of India has interfered with the election process. Not a single one has been fed. But when we lost the complaint against the BJP candidates and the BJP leaders, no step was taken. In a marginal win, 10,000 seats, 7,000 seats, 8,000 seats, 8,000 votes, they have won because of the blessings of the Election Commission of India. Otherwise, you would not have seen even the 12% from the Bharatiya Janata Party from the West Bengal. What the CISF has done, sir? CISF, they were threatening the voters, go and cast votes in favor of the Bharatiya Janata Party. Do you know in the fifth phase of election, that is on the date of my election and Sajda Ahmad's elections, do you know, previous night, CISF entered into the house, yes, molested 2 women. One is at Ulubedia and one is at, yes, and one is at my constituency, Jangipara. It is the same to Mr. Amit Shah, the Home Minister, that his CISF have entered into the house. ఏపీ సీఎం చంద్రబాబుపై లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి తీవ్రంగా తప్పుబట్టారు. తమ నాయకుడిపై
టీఎంసీ ఎంపీ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని ఖండించారు. కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలను లోక్సభను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. సిబిఐ, ఈడీ చంద్రబాబును అరెస్ట్ చేస్తాయంటూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అపారమైన విషయ పరిజ్ఞానం ఉన్న సీనియర్ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ ఇలా మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసింది ఏపీ సిఐడి అనే విషయాన్ని గౌరవనీయ తృణమూల్ సభ్యుడు గుర్తించాలని చురకలంటించారు. Firstly, I would like to object to the words of Kalyan Banerjee ji. Today he has commented on our Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu and also for misleading the House that he was arrested by ED and CBI. But our Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu was arrested by AP CID in my very own parliament, that is Nandyal. Nandyal parliament is a very, since decades, it has been Congress and YSRCP strongly ruled. But I would like to question Banerjee ji, why do you think Nandyal parliament has won 7 on 7 assembly seats? And why do you think I have won more than the majority he was boasting about today? Why do you think people of Andhra Pradesh has given clear mandate? Telugu Desam Party with NDA Alliance and Janasena winning 164 out of 175 seats and 21 out of 25 parliament seats. He has also mentioned, he was very sarcastic. I wish he was here today at this session, but he was very sarcastic today. He mentioned our Honorable Prime Minister Narendra Modi ji is walking with 2 clutches and 1 clutch is Telugu Desam Party. Sir, remember, I thought you were the senior most leader with immense knowledge, but please remember that the clutch you are talking about is not a clutch, but it's a sword. As you can see, the world has witnessed our leader Nara Chandrababu Naidu Garu, who has transformed Hyderabad and Secunderabad into a IT or Biocon hub. How he has improved the farmers' lives, how our per capita income was increased. So, I would also like to remember that the youth of our state have been improved. They were employed under the rule of Telugu Desam Party. Our country coronates to be the 3rd largest economy very soon. And I'm sure Telugu Desam Party is going to become the jewel in that crown under the leadership of Nara Chandrababu Naidu Garu, Pawan Kalyan Garu and the future of Andhra Pradesh, Nara Lokesh Garu. For the past 5 years, I would like to remind every citizen of Andhra Pradesh, when the country was developing, YSRCP, the past government, for the past 5 years, it has missed the development bus. The YSRCP, due to its unhealthy fiscal policies, now the state we have acquired is in severe economic crisis. As I can say, Amaravati, ma'am, is there any state without a capital in this country? That is our Andhra Pradesh. I need 1 minute, ma'am. This is the first time I'm speaking. This is the maiden speech. It's just 1 minute. Amaravati, the foundation was laid by our Prime Minister and Nara Chandrababu Naidu Garu. But then, after YSRCP came into power, they have opted for 3 capitals, and these 3 capitals, not even a foundation, not even a stone was laid. And Polavaram project and 33,000 fertile acres of fertile land was donated by our Amaravati farmers, which has gone to waste. Polavaram project, not even 70% was completed by Telugu Desam Party, but not even 1% was built. About 13,000 crores were given in July 15, 2022 to YSRCP party, but it was completely used for corruption. 8,000 crores were given from the central government to the Panchayati Raj, which not even a rupee was used for our village panchayats. Not even a single industry, not even a single IT company, especially in my region, Rayalaseema region, not even a single IT company was brought by the YSRCP. All we saw was vendetta politics, liquor mafia, sand mafia, and also land mafia, but nothing else. As you can see, YSRCP party, Yuvajana Shramik, Raitu party, youth of our state have gone begging. Then Shramiks, we have seen their hunger, suicide, and our farmers, we have seen our suicides of the farmers. My only request is, I would like the union minister, union government to support our state. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.